హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. ఇప్పుడు వరల్డ్ లో ట్రెండ్ అవుతుంది ఒక్కటే టాపిక్, ఏఐ. This artificial intelligence integrated with human intelligence is the future, and that future is now. కోడింగ్ నుంచి ఫిలిం మేకింగ్ వరకు ప్రతి ఫీల్డ్లో ఏఐ వాడుతున్నారు. ఇంకా సినిమాలో కానీ ఏఐ వాడితే పోస్ట్ ప్రొడక్షన్లో 40% అండ్ ఓవరాల్ బడ్జెట్లో 30% తగ్గుతుంది. ప్రీ ప్రొడక్షన్లో అయితే స్క్రిప్ట్ రాయడం, సెట్స్ డిజైన్ చేయడం, స్టోరీ బోర్డ్ డిజైనింగ్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్లో అయితే వాయిస్ క్లోనింగ్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్, విఎఫ్ఎక్స్, డిఏజింగ్, ఆటోమేటెడ్ ఎడిటింగ్ అండ్ పోస్టర్స్ అండ్ ట్రైలర్స్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. రన్అవే, సోరా, మిడ్ జర్నీ లాంటి వీడియో జనరేషన్ ఏఐస్ వాడి ఇప్పుడు చిన్న ఫిల్మ్ మేకర్స్ కూడా హై అండ్ విజువల్స్ అండ్ సినిమాటిక్ షాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఏఐతో జనరేట్ చేసిన ఈ సినిమాటిక్ విజువల్స్ చూడండి. అండ్ ఏఐ వాడడం వలన విజువల్స్లో కూడా గ్రాండియర్ అనేది వస్తుంది. సో రాజమౌళి సినిమా అంటేనే విజువల్ గ్రాండియర్, బ్రెత్ టేకింగ్ విజువల్స్, ఆ హై బడ్జెట్ సెట్సే గుర్తొస్తాయి. సో రీసెంట్గా చాలా సినిమాల్లో కూడా ఏఐ వాడి మంచి విజువల్స్ ఇస్తున్నారు. లైక్ మిరాయ్, రీసెంట్గా రిలీజ్ అయిన జటాధర మరియు శంబాల ట్రైలర్స్లో వచ్చిన ఏఐతో జనరేట్ చేసిన విజువల్స్ ఒకసారి చూడండి. సో ఈ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ కూడా హై బడ్జెట్ రేంజ్ విజువల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో విజువల్స్ అన్ని ఏఐతో రిప్లికేట్ చేస్తున్నారు. ఇంకా ఇందులో రాజమౌళి గొప్పతనం ఏముంటుంది, బికాస్ ఎవ్రీవన్ ఆర్ మేకింగ్ సినిమాటిక్ విజువల్స్ నౌ అని అంటున్నారు. బట్ వాట్ మేక్స్ హిమ్ స్పెషల్ కంపేరింగ్ టు ఏఐ అనేది ఒక క్వశ్చన్. ఇంకోటి, రీసెంట్ గా వచ్చిన పృథ్వీరాజ్ పోస్టర్ మీద కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. 24లో ఆత్రేయ, స్పైడర్ మ్యాన్ లో ఆక్టోపస్, క్రిస్ 3లో వివేక్ క్యారెక్టర్ లా ఉందని, పోస్టర్ లో కలర్ గ్రేడింగ్ వర్స్ట్ గా ఉందని, ఏఐ వాడితే ఇంకా మంచి పోస్టర్లు రిలీజ్ చేయొచ్చు అని అంటున్నారు. ఇవి ఒకసారి చూడండి. ఇవి ఏఐతో జనరేట్ చేసిన పోస్టర్స్. ఏఐతో జనరేట్ చేసినవే ఇంకా బాగున్నాయని. సో అన్ని క్వశ్చన్స్ కి, ట్రోల్స్ కి రిప్లై అయ్యే ఈ వీడియో. ఎస్ఎస్ రాజమౌళి. ఈ స్టాంప్ చూసి కళ్ళు మూసుకొని సినిమాకి వెళ్ళొచ్చు. రాజమౌళి దొరుకుతాడు అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ రాజమౌళి మాత్రం దొరకడు. ఏ విజువల్స్ క్రియేట్ చేస్తుంది, బట్ సినిమాలో ఒక సౌల్ అన్నది ఉంటుంది. అది మనల్ని సినిమా చూస్తూ నవ్వేలా చేస్తుంది, ఏడ్చేలా చేస్తుంది, విజిల్స్ వేస్తూ అరిచేలా చేస్తుంది. అసలు రాజమౌళి స్ట్రెంత్ విజువల్స్ అనుకుంటే మర్యాద రామన్న, సై అవన్నీ ఎందుకు అంత బ్లాక్ బస్టర్స్ అయ్యాయి? రాజమౌళి మెయిన్ స్ట్రెంతే తన స్టోరీ టెల్లింగ్, ఆ ఎమోషన్స్, ఆ హై మూమెంట్స్. ఒక విజువల్స్ తోనే ఏర్పడిన బ్రాండ్ కాదు అది. అసలు బాహుబలి సక్సెస్ అవ్వడానికి ఆ విజువల్స్, ఆ హై బడ్జెట్ సీన్స్ అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. ఆ ఎమోషన్స్ అండ్ ఆ హై సీన్స్ అనుకుంటే ఒక డ్రామా వల్ల సక్సెస్ అయింది. ఈ ఒక్క షాట్ చూడండి, ఇది ఏఐతో జనరేట్ చేసింది. ఇది బాహుబలిలో హంసనావా సాంగ్ లో ఒక సీన్. ఆ ఏ విజువల్స్ బాగుంది అనిపించిన రియలిస్టిక్ అండ్ విజువల్ అపీలింగ్ గా ఉన్నది మాత్రం ఇదే. బికాస్ బాగుండడం వేరు, ఆడియన్స్ కి నచ్చడం వేరు. ఏఐతో కంటెంట్ అండ్ విజువల్స్ అన్ని వస్తాయి, బట్ ఆడియన్స్ కి నచ్చేలా ఉండే ట్రైట్ అయితే ఉండదు. రాజమౌళి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కూడా అదే. రాజమౌళి ఎలివేషన్ సీన్స్ అన్నిటికీ ఒక మార్క్ అయితే ఉంటది. హీరో విలన్ ని కొడతాడని మనకు తెలుసు, బట్ ఆడియన్స్ లో ఆ టెన్షన్ అండ్ ఎమోషన్ ని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు హీరో కొడితే బాగున్ను అని ఆడియన్స్ కి ఫీల్ వచ్చినప్పుడే కొడతాడు. అండ్ రాజమౌళి డైరెక్షన్ లో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లాగా వర్క్ అవుతాయి. స్టోరీ అంటే రాజమౌళి చెప్పాలి అనుకున్నది, స్క్రీన్ ప్లే అంటే ఆడియన్స్ కి నచ్చేది. స్క్రీన్ ప్లేకి, స్టోరీకి ఒకదానికొకటి పడదండి. మనం బలవంతంగా రెండింటిని పెట్టాలి. అంటే సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది, ఇక్కడ ఒక ఎమోషన్ లెగాలి. అండ్ ఈ రెండు బ్లెండ్ చేసి ఒక స్టోరీ తీసుకొని మేబీ అది ఆర్డినరీ ఆర్ రొటీన్ అయినప్పటికీ ఆడియన్స్ కి నచ్చేలా తీయడమే అతని స్ట్రెంత్. అండ్ సినిమా మొత్తం ఒక ఎమోషన్ క్యారీ చేస్తారు. హీరో కోపంగా ఉంటే మనం కోపంగా ఫీల్ అయినట్టు, సాడ్ గా ఉంటే మనం సాడ్ గా ఉన్నట్టు. ఎలివేషన్స్ కూడా అవేదో అతికించి పెట్టినట్టుగా కాకుండా అవసరం అయితేనే వస్తాయి. అవి ఎప్పుడు ఓవర్ ద టాప్ ఉండవు. ఒక సెటప్ బిల్డ్ చేసుకుంటూ వస్తాడు, లాస్ట్ కి ఆ సెటప్ కి తగ్గ పే ఆఫ్ ఇస్తాడు. అదే ఒక హై ఇస్తుంది. అదే నార్మల్ డైరెక్టర్స్ కి రాజమౌళికి ఉన్న తేడా. అందరూ ఎలివేషన్స్ ఇస్తారు, బట్ ఆ సెటప్ లేకపోవడం వల్ల ఆ హై అనేది రాదు. ఎమోషన్స్, ఎలివేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ 3 మిక్స్ చేసుకుంటే అది రాజమౌళి సినిమా. రాజమౌళి విఎఫ్ఎక్స్ వాడేది ఎమోషన్ ని ఎక్కువ పండించడానికి, అంతేగాని దాన్ని రీప్లేస్ చేయడానికి కాదు. ఒకవేళ రాజమౌళికి మిగతా డైరెక్టర్స్ కి తేడా ఉన్నది బడ్జెట్, విఎఫ్ఎక్స్, పెద్ద హీరోస్ తోనే చేయడం. అదే అయితే ఒక్క ఈగతోనే థియేటర్స్ నింపి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇంకా పృథ్వీరాజ్ పోస్టర్ ట్రోల్స్ విషయానికి వస్తే అసలు రాజమౌళి పోస్టరేనా అని అంటున్నారు. బికాస్ రీసెంట్ గా వచ్చిన అన్ని పోస్టర్స్ క్రియేటివ్ అండ్ సూపర్ న్యాచురల్ గా ఉంటున్నాయి.
బికాస్ ఆఫ్ ఏ అండ్ విలన్ ఇన్ వీల్ చైర్ అనేది మనం మల్టిపుల్ మూవీస్ లో చూసాం. సో అది కూడా కావచ్చు. రాజమౌళి విలన్స్ అంటేనే పవర్ఫుల్ గా ఉంటారు. ఇందులో అసలు విలన్ వీల్ చైర్ మీద ఉంటాడు. సో రాజమౌళి ఈ పాయింట్ ని ఎలా డీల్ చేస్తారో చూడాలి. హీరో కన్నా విలన్ ఎత్తుండాలి, హీరో కన్నా విలన్ బలంగా ఉండాలి. బికాస్ ఫైట్ చేయలేడు, నడవలేడు, బట్ హీరో కన్నా పవర్ఫుల్ గా ఉండాలి. అండ్ వి కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. పోస్టర్ బాగాలేదు అన్నప్పటికీ పోస్టర్ లో చాలా డీటెయిలింగ్ పెట్టారు. ఆ పోస్టర్ బ్యాక్ సైడ్ లో ఉన్న బోబాబ్ ట్రీస్ చూస్తే 3000 years పైగా సర్వైవ్ అవుతాయంట. అవి ఆఫ్రికాలో మాత్రమే ఉంటాయి. అవి ఇమార్టాలిటీ అనగా అమరత్వం కోసం ఆఫ్రికన్ మైథాలజీలో వాడతారు. అండ్ కుంభ అంటే కుంభకర్ణుడు కొడుకు అండ్ కుంభకర్ణుడికి 2 కొడుకులు, కుంభ అండ్ నికుంభ. కుంభ సుగ్రీవుడి చేత అండ్ నికుంభ హనుమంతుడి చేత పోరాడి మరణించబడతారు. ఇది ఆఫ్రికన్ మైథాలజీ అండ్ హిందూ మైథాలజీకి కూడా కనెక్షన్ అవ్వచ్చు. అండ్ పోస్టర్ రాజమౌళి స్టాండర్డ్స్ కి తగ్గిందని చెప్పాలి. బికాస్ రాజమౌళి అంటేనే ఒక హై స్టాండర్డ్ సెట్ చేశాడు. మేబీ హైప్ ని అండర్ ప్లే చేయడానికి కూడా కావచ్చు. బికాస్ ఒకసారి రాజమౌళి ఇలా ట్వీట్ చేశారు, ఆడియన్స్ ని ట్విస్ట్ ఆర్ ఎమోషన్స్ తో ఎలా ఫూల్ చేయాలో రాజమౌళికి బాగా తెలుసు. నార్మల్ టైంలో ఎవడైనా కొడతాడు, పీక్ నెగిటివిటీలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది. రాజమౌళిని కాపీ క్యాట్ అని కూడా ట్రోల్ చేస్తారు. అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా కాపీ క్యాట్ అని టైటిల్ పెట్టి మరీ ట్రోల్ చేశారు. ఈ ఒక్క సీనే చూడండి. Went to Bali and in the city center, one of the centers, there's a statue of Karna and Ghatotkach fighting against each other. The moment I saw it, this has to be in my film. This has to be in my film. I have to build up the scene to this particular point. ఈ పర్టికులర్ విషయం సగం మందికి తెలియదు. అండ్ ఈ విషయం తెలిసినప్పటికీ ఈ సీన్ చూసినప్పుడు మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఒక ఐడియా ఆర్ సీన్ కాపీ చేసినప్పటికీ ద ఫ్యాక్ట్ ఈస్ ఎవ్రీ ఫిలిం ఇండస్ట్రీకి రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్స్ ఉండరు. మన ఇండస్ట్రీలో ఉండడం ఒక అచీవ్మెంట్ అనే చెప్పాలి. అండ్ 2023లో న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది క్రిస్టోఫర్ నోలన్ కి. అది ఓపెన్ హైమర్ మూవీకి. బట్ 2022లో అది వచ్చింది ఎవరికో కాదు, రాజమౌళికి ఫర్ త్రిబులర్. అంతటి పెద్ద డైరెక్టర్స్ తో సమానమైన రికగ్నిషన్ వచ్చింది. ఫ్యూచర్ లో రాజమౌళి ఏ వాడచ్చు వాడకపోవచ్చు, బట్ వాడితే దెర్ విల్ బి సమ్ స్పెషాలిటీ ఇన్ రాజమౌళి టేకింగ్. వి నెవర్ నో ఏ వాడి ఇంకెంత గ్రాండ్ స్కేల్ విజువల్స్ ఉంటాయని, ఏఐ ఎంత పవర్ఫుల్ గా మారుతుందని. ఎంత పవర్ఫుల్ గా మారినా ఇట్ కెన్ నెవర్ రిప్లేస్ ద హార్ట్ బిహైండ్ రాజమౌళి స్టోరీ టెల్లింగ్.